Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బ్రూనర్ బోధనా సిద్ధాంతము. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. అప్పుడే మీకు మన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది. మీరు చూస్తున్న ఈ పీడిఎఫ్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లతో సహా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి ఒక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. ఈరోజు టాపిక్ మనం గమనించినట్లయితే బ్రూనర్ బోధనా సిద్ధాంతము. ఏంటి ఈ సిద్ధాంతము అనే ఈ యొక్క విషయాలన్నీ కూడా మనము తెలుసుకుందామండి. బ్రూనర్ అనే ఈ యొక్క వ్యక్తి పియాజే సంజ్ఞానాత్మక వికాసంతో స్ఫూర్తి పొందటం అనేది జరిగింది. ఈ పియాజే సంజ్ఞానాత్మక వికాసం గురించి కూడా మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేశాము. మీరు వినకపోతే గిన దానికి సంబంధించిన లింకును కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే పెరుగుదల, వికాసం, పరిపక్వత మేబీ ఆ టాపిక్స్లోనే అనుకుంటాను. ఆ ప్లేలిస్ట్లో కూడా ఉండుండొచ్చు. మీరు వెళ్ళి ఆ క్లాస్ కూడా వినొచ్చు. అతను చెప్పిన ఆ యొక్క పియాజే సంజ్ఞానాత్మక వికాసంతో ఈ యొక్క బ్రూనరు స్ఫూర్తి పొందటం అనేది జరిగింది. కానీ కొన్ని విషయాల్లో మాత్రము బ్రూనర్ పియాజేతో ఏకీభవించలేదమ్మా. బ్రూనర్ యొక్క గ్రంథం ఏంటి అని మనం గమనించినట్లయితే ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు అంటే బ్రూనర్ అన్నమాట. బ్రూనర్ ఏం తెలిపాడు అని మనము గమనించినట్లయితే, పిల్లలకు బోధించాలంటే పిల్లల యొక్క పరిపక్వతతో ఏమాత్రం సంబంధం లేదు అని ఇతను తెలపడం అనేది జరిగిందమ్మా. చూడండి, పియాజే పిల్లలు పరిపక్వతకు చేరినప్పుడు బోధించాలని చెప్పాడమ్మా పియాజే. కానీ బ్రూనర్ మాత్రము బోధించడానికి పరిపక్వత ఏమాత్రం సంబంధం లేదని తెలపడం అనేది జరిగింది. ఇతను ప్రవర్తనవాదుల యొక్క అభ్యసన సిద్ధాంతాలని వ్యతిరేకించడం అనేది కూడా జరిగింది. ఇతను ఏమని తెలిపాడు బ్రూనర్ అంటే, పరిపక్వతతో ఏమాత్రము సంబంధం లేదు, మనం బోధించాలంటే అది ఏ విషయ మూలాలైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ వికాస దశలో అయినా కానీ ఫలవంతంగా బోధించవచ్చు అని బ్రూనర్ తెలపటం అనేది జరిగింది. అందుకే ఇతను తెలిపిన సిద్ధాంతాన్ని ఏమంటారంటే ఆవిష్కరణ అభ్యసనం అని పిలవడం జరుగుతుంది. లేకపోతే బోధన లేదా శిక్షణ సిద్ధాంతం అని కూడా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఇతను ప్రతిపాదించిన ఈ యొక్క సిద్ధాంతంలో ఎన్ని అంశాలు ఉంటాయి అని మనం గమనించినట్లయితే 4 అంశాలు ఇందులో ఉండటం అనేది జరుగుతుందమ్మా. ఏంటివి అవి అంటే, నెంబర్ 1 సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమం, పునర్బలనం. ఈ 4 కూడా బ్రూనర్ గారు తెలిపిన సిద్ధాంతంలో 4 అంశాలు. బ్రూనర్ గారి సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తారు అంటే ఆవిష్కరణ అభ్యసనం అని పిలుస్తారు. అదేవిధంగా శిక్షణ సిద్ధాంతం అని కూడా పిలవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు సన్నద్ధత అంటే మీకు తెలిసిందే కదమ్మా. మామూలుగా రోజువారీ కార్యక్రమాల్లో మనం గమనించినట్లయితే సన్నద్ధత అంటే ఏంటి? ప్రిపరేషన్ అంటే ప్రిపేర్ చేయడము, రెడీ చేయటము. అంటే ఇందులో మనము గమనించాల్సిన విషయాలు ఏంటి అంటే, మనం ఏ విషయాన్నైతే బోధిస్తున్నామో ఆ బోధించే విషయానికి సంబంధించిన పూర్వ జ్ఞానం, పూర్వ అనుభవాలు, దాని మీద ఆసక్తి, దాని యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా అభ్యాసకులలో కలిగించి వారిని సన్నద్ధత పరచాలన్నమాట. ఎప్పుడైతే పూర్వ అనుభవాలు అనేవి అభ్యాసకుల్లో కలుగుతాయో ఆటోమేటిక్గా ఆ యొక్క విషయాన్ని నేర్చుకోవడానికి అతను ఎంతగానో ఉత్సాహం చూపించడం అనేది మనం గమనించవచ్చు. దాన్ని ఏమంటారంటే సన్నద్ధత అంటారు. మనకు బిట్స్ అన్ని కూడా అప్లికేషన్ ఓరియంటెడ్లో రావటం జరుగుతుందమ్మా. మీకు ఒక అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రకారం చెప్పాలి అంటే, ఉపాధ్యాయుడు విద్యార్థికి ఒక విషయాన్ని బోధించాలనుకున్నాడు. బోధించే క్రమంలో ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క పూర్వ అనుభవాలను అంచనా వేసుకొని దానికి అనుగుణంగా బోధించడానికి పిల్లవాడికి సిద్ధపరుస్తున్నాడు. మరి ఇందులో బ్రూనర్ బోధనా సిద్ధాంతం ప్రకారం ఇందులో ఏ అంశం ఇమిడి ఉంది అని ఇలా అప్లికేషన్ ఓరియంటెడ్లో అడిగే అవకాశం ఉందమ్మా. ఏంటంటే మనకు ఎప్పుడు కూడా డైరెక్ట్గా బిట్స్ వస్తాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. టెట్లో మాత్రం మనకు కొంచెం సింపుల్గా ఇస్తారు, ఎందుకంటే మనము క్వాలిఫై అవ్వాలి కాబట్టి. కానీ మనం డిఎస్సికి వెళ్ళేసరికి డెప్త్ అనేది పెరుగుతుంది. అప్లికేషన్ ఓరియంటెడ్లో అడగటం అనేది జరుగుతుంది. ప్రజెంట్ మనం టెట్కి ప్రిపరేషన్ అవుతున్నాం కాబట్టి టెట్ వరకు ఏ వెయిటేజ్ వరకు అడుగుతారు, ఎంత డెప్త్ వరకు పోతాడో మనం అంతవరకే నేర్చుకుంటున్నాం. మనం మెయిన్ టార్గెట్ ఏంటంటే ప్రజెంట్ టెట్ క్వాలిఫై కావాలి.
ఆ తర్వాత మనకు డిఎస్సి అనమాట. కాబట్టి ఏంటి అని మనం గమనించినట్లయితే సులభమైన అంశాలు ఎంతవరకు ఉన్నాయో టెట్‌లో క్వెషన్ అడిగే అవకాశం ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మనము ప్రిపేర్ అయ్యి టెక్స్ట్ బుక్‌ను ఫాలో అయ్యి వెళ్ళినప్పుడు మన బిట్‌ని మనం గెయిన్ చేసుకుంటామమ్మ. సెకండ్ మనం గమనించినట్లయితే విషయ నిర్మాణం. అంటే ఇప్పుడు ఆ బోధించే విషయం ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు మనము విద్యార్థికి బోధించాలని ఎళ్తున్నామమ్మ. అసలు విద్యార్థికి ఆ యొక్క విషయం నుంచి ఏమీ తెలీదు. ఆ విద్యార్థికి గత అనుభవాలు కూడా ఏం లేవు. మనం సడెన్‌గా పోయి విద్యార్థికి బోధిస్తున్నప్పుడు విద్యార్థి ఆ విషయాన్ని అవగాహన చేసుకోగలడా? చేసుకోలేడు. ఏంటో ఇది నాకేమి అర్థం కావట్లేదు అని ఆ విద్యార్థి మనసులో అనుకోవడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది? నిరుత్సాహం వస్తుంది. దాని తర్వాత ఆ యొక్క అభ్యసనం మీద పిల్లవాడికి ఆసక్తి అనేది ఉండదు. కాబట్టి ఏంటంటే విషయ నిర్మాణం ఎలా జరగాలి అంటే, సరళం నుంచి కఠినం వెళ్ళాలి. అంటే ముందుగా పిల్లవాడికి ఈజీగా అనిపించాలి. ముందుగా ఈజీగా నేర్పించి, ఆ తర్వాత కఠినంగా వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూడండి టెట్ టు డీఎస్సీ. టెట్ పేపర్ అనేది మనకెలా ఇస్తారు? ఈజీగా ఇస్తారు. మరి డీఎస్సీకెళ్ళేసరికి ఏమవుతుంది? డెప్త్‌కెళ్తుంది. ఎందుకు? అక్కడ ఎక్కువ మందిని ఫిల్టర్ చేయాలి కాబట్టి. మరి టెట్ ఏంటంటే డీఎస్సీకి అందరిని క్వాలిఫై చేయాలి కాబట్టి టెట్ మనకెలా ఉంటుంది? సరళంగా ఉంటుంది పేపరు. కానీ డీఎస్సీకెళ్ళేసరికి మాత్రం కఠినంగా ఉంటుంది. కాబట్టి టెట్ విషయంలో ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదమ్మా. డెఫినెట్‌గా ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అవుతారు. కొంచెం మనము క్లాస్ ప్రిపేర్ అవుతూ టెక్స్ట్ బుక్‌ని ఫాలో అయినప్పుడు టెట్ ఈజీగా మనము క్వాలిఫై అయ్యి డీఎస్సీకి వెళ్ళటం అనేది జరుగుతుంది. అది అలా ఉంటుందనమాట విషయ నిర్మాణం అనేది. బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో. అంటే సరళం నుంచి కఠినంకెళ్ళాలి. అదే విధంగా తెలిసిన స్థాయి నుంచి తెలియని స్థాయికెళ్ళాలి. అసలు పిల్లవాడికసలు ఏమీ తెలీదు. నువ్వు పిల్లవాడికి కొత్త టాపిక్ బోధిస్తున్నావు. ఏం జరుగుతుందమ్మా అక్కడ? ఆ పిల్లవాడికి ఏమీ అర్థం కాదు. అందుకే ముందు పిల్లవాడికి తెలిసిన స్థాయి నుంచి తెలియని స్థాయికెళ్ళాలి. మనం గమనించినట్లయితే మన యొక్క పాఠ్య పుస్తక నిర్మాణం కూడా అలాగే జరుగుతుంది. ఉదాహరణకు మనము జ్ఞానేంద్రియాలు అనే టాపిక్ తీసుకుందామమ్మా. ఆ యొక్క టాపిక్‌లో మనకు లోయర్ సెక్షన్స్‌లో ఏముంటుంది? జ్ఞానేంద్రియాలంటే ఏంటి? 5 అవి ఏంటి? కన్ను అని ఇలా మనకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? వెళ్ళే కొద్దీ హైయర్ క్లాసెస్‌కెళ్ళే కొద్దీ ఒక్కో జ్ఞానేంద్రియం గురించి సెపరేట్‌గా ఒక పాఠం ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు లోయర్ సెక్షన్‌లోనే ఒక్కో జ్ఞానేంద్రియం గురించి సెపరేట్ టాపిక్ ఇస్తే పిల్లవాడు నేర్చుకోగలడా? నేర్చుకోలేడు. ముందు కొంచెం సరళం నుంచి కఠినంకెళ్ళాలి. అదే విధంగా ముందు కొంచెం తెలియాలి. తెలిసిన దాని నుంచి తెలియని స్థాయికెళ్ళాలి. దాన్నే విషయ నిర్మాణము అని అనటం అనేది జరుగుతుంది. అందులో కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకోవాలమ్మా. అందుకే మన పాఠ్య పుస్తకాలు కూడా ఏంటంటే లోయర్ సెక్షన్స్‌లో విద్యార్థుల స్థాయిని గుర్తుంచుకొనే మనకు ఆ పాఠ్య ప్రణాళిక నిర్మాణం అనేది జరుగుతుంది. ఏంటని మనం గమనించినట్లయితే ఇప్పుడు ఆ జ్ఞానేంద్రియాలు అనే టాపిక్కే తీసుకుందామమ్మా. అక్కడ మనం గమనించినప్పుడు ఏం జరుగుతుంది? హైయర్ క్లాసెస్‌కెళ్ళేసరికి డెప్త్ పెరుగుతుంది. లోయర్ క్లాసెస్‌కొచ్చేసరికి సరళంగా ఉంటుంది. తెలిసిన విషయాలుంటాయి. అది కూడా ఎందుకు? విద్యార్థుల స్థాయి ఈ వయసులో ఇంతవరకే అని ఏంటంటే, ఆ యొక్క విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఆ యొక్క విషయ నిర్మాణం అనేది చేయబడి ఉంటుంది. నెక్స్ట్ మూడోది మనం చూసినట్లయితే వరుస క్రమం. ఈ యొక్క వరుస క్రమం ఏంటి అంటే క్లిష్టత, తార్కికత వరుస క్రమంలో బోధించాలి. అంటే ఏం లేదమ్మా. ముందుగా ఏంటంటే క్లిష్టమైన విషయాలను బోధించాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ఏంటంటే తార్కికంగా పిల్లవాడు ఆలోచన చేసే స్థాయికి ఎదిగాడా లేదా? అప్పుడు తార్కిక అంశాల వరకు వెళ్ళాలనమాట. ఆ వరుస క్రమం అనేది ఈ రకంగా వెళ్ళాలి. క్లిష్టత నుంచి తార్కికత ఆధారంగా వరుస క్రమంలో బోధించాలి అని బ్రూనర్ గారు తెలపటం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే పునర్బలనం అమ్మ. ఈ యొక్క పునర్బలనం అంటే మీకు మనం ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాము. నిబంధన సిద్ధాంతాల దగ్గర నుంచే మనం పునర్బలనం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. కాబట్టి ఏంటి అంటే బహిర్గత ప్రేరణల కంటే అంతర్గత ప్రేరణలు ఎక్కువగా పునర్బలనాన్ని ఇస్తాయి అని బ్రోనర్ అభిప్రాయపడటం అనేది జరిగింది. ఎప్పుడైతే పునర్బలనం ఎక్కువ ఉంటుందో విద్యార్థి సాధించాలి అనే స్థాయి ఎక్కువ పెరిగి ఉత్సాహం ఎక్కువ పెరుగుతుంది. మనము నిన్నటి క్లాస్‌లో మనం తెలుసుకున్నాము. పునర్బలనాల విషయాల్లో కూడా మనం నిన్నటి క్లాస్‌లో తెలుసుకున్నాము. ఏం తెలుసుకున్నాము? సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో వ్యక్తి ఏ వ్యక్తినైతే మోడల్‌గా అనుకుంటున్నాడో, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను కూడా పునర్బలనం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ అనుకరించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి కూడా పునర్బలనం అంటే పునర్బలనాలకి అంత ప్రాముఖ్యత ఉండటం అనేది జరిగింది. అంటే ప్రేరణలు మనకు ఏంటంటే,
అంత ముఖ్యమైనవి. ఆ ప్రేరణల్లో కూడా బయట నుంచి వచ్చే ప్రేరణల కంటే, బహిర్గత ప్రేరణల కంటే, అంతర్గత ప్రేరణ అంటే స్వీయ అభ్యసనానికి అది తోడ్పడుతుందమ్మా. అంతర్గత ప్రేరణలో ఏం చేస్తుందంటే, తనకు తాను సెల్ఫ్ మోటివేషన్ అవుతాడు. సెల్ఫ్ మోటివేషన్ అయ్యి, స్వీయ అభ్యసనం, సెల్ఫ్ లెర్నింగ్ చేయటం అనేది జరుగుతుంది. మన సబ్‌స్క్రైబర్స్‌లో చాలా మంది కూడా అలాంటి వారున్నారు. ఎందుకంటే అప్పుడప్పుడు కామెంట్ సెక్షన్‌లో నేను గమనిస్తూ ఉంటాను కదా! సార్ మోటివేషన్ క్లాస్ చెప్పండి అని. అవన్నీ కూడా అంతర్గత ప్రేరణలనమాట. బాహ్య ప్రేరణలు కాదు. అంటే వారి మనసుకు అది అనిపించింది. మోటివేషన్ క్లాస్ అనేది మేము తీసుకోవాలి, మేము వినాలి. తద్వారా మా యొక్క అభ్యసనాన్ని మేము మెరుగుపరుచుకోవాలి. అదే పునర్బలనం అమ్మ. ఈ ఈ యొక్క అంతర్గత ప్రేరణే మనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చి మన యొక్క అభ్యసనాన్ని మెరుగుపరచటం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో యొక్క విద్యా ప్రాముఖ్యత ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఇందులో ఉపాధ్యాయుడి పాత్ర ముఖ్యమైనదమ్మా. అంతే గదా! ఇప్పుడు ఉపాధ్యాయుడి పాత్ర లేకపోతే విద్యార్థికి విషయాలు ఎక్కడి నుంచొస్తాయి? ఉపాధ్యాయుడు సరైన క్రమంలో బోధించకపోతే విద్యార్థి ఎలా నేర్చుకుంటాడు? ఉపాధ్యాయుడు తన యొక్క విషయ నిర్మాణాన్ని సరళం నుంచి కాఠిన్యంకు, తెలిసిన విషయం నుంచి తెలియని దానికి బోధించకపోతే విద్యార్థి పరిస్థితి ఏంటి? కాబట్టి ఏంటంటే ఉపాధ్యాయుని పాత్ర అనేది ఈ యొక్క సిద్ధాంతం ప్రకారం ఎంతో కీలకమైనది. అదే విధంగా మనం గమనించినట్లయితే బోధనకు ఉన్న అర్థాన్ని విస్తృతపరచడం అనేది జరిగింది. బోధన అంటే ఒకప్పుడు కాలంలో ఎలా ఉండేది? ఉపాధ్యాయుడు ఏది చెప్తే పిల్లవాడు అది వినడం, వెళ్ళిపోవడం. సర్వశిక్ష అభియాన్ వచ్చినాక ఎలా మారిందమ్మా? మీరు చెప్పే విధానంలో నేను తెలుసుకోకపోతే, నాకు అర్థమయ్యే విధానంలో మీరు బోధించొచ్చు కదా! అంటే బోధన అనేది ఎంత మారింది? అంటే కాలక్రమంలో ఇలాంటి అన్ని సిద్ధాంతాలను ఆధారం చేసుకొనే మనకు కాలగమనంలో మన యొక్క ప్రభుత్వాలు ఎన్నో నూతన పథకాలు తీసుకొని రావటము, పిల్లవారి యొక్క విద్యకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇవ్వటం అనేది కూడా అది అప్పటికప్పుడు ఆ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదమ్మా. ఆ యొక్క ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎనకాల ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఈ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, వెనుక చెప్పే వాయన్నిటిని అంచనా వేసుకొనే ప్రభుత్వం ఒక పథకాన్ని మనకు తీసుకురావటం అనేది జరుగుతుంది. ఇది ఈ యొక్క సిద్ధాంతం ప్రకారం ఏంటి అంటే బోధనకు ఉన్న అర్థాన్ని విస్తృతపరచటం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే విషయ నిర్మాణము, వరుస క్రమం కూడా బోధనలో భాగమేనని గుర్తించేటట్లు చేసింది. అంతే కదమ్మా! ఇప్పుడు విషయ నిర్మాణం సరిగ్గా లేకపోతే విద్యార్థికి బోధన ఎలా జరుగుతుంది? వరుస క్రమం పాటించకపోతే క్లిష్టత నుంచి తార్కికతకు వరుస క్రమం మనం పాటించకపోతే విద్యార్థి సరిగ్గా అవగాహన చేసుకోగలడా? చేసుకోలేడు. అదే విధంగా అభ్యసనంలో అంతర్గత ప్రేరణ ప్రాముఖ్యాన్ని పెంచింది. సెల్ఫ్ మోటివేషన్. ఈ యొక్క అంతర్గత ప్రేరణ లేకపోతే స్వీయ అభ్యసనం ఎక్కడి నుంచి జరుగుతుందమ్మా? జరగదు కదా! అందుకని ఏంటంటే, ఆ పునర్బలనం ద్వారా బాహ్య ప్రేరణల కంటే అంతర్గత ప్రేరణలే ఎంతో ఉత్సాహాన్నిస్తాయి అని ఈ యొక్క సిద్ధాంతం తెలపటం అనేది జరిగిందమ్మా. ఇది ఈరోజు క్లాస్ అమ్మా. రేపటి క్లాస్‌లో మనం అభ్యసన వక్రరేఖల గురించి మనం తెలుసుకుందాము. మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఐ యామ్ సైనింగ్ ఔట్. బై బై.